చేయడం పూర్తయింది విజయవంతంగా చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని తదనంతరం రైతుల గురించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి శాసనసభ సమావేశంలో ప్రసంగం చేసిన రోజున నేను చెప్పడం జరిగింది, రైతాంగాన్ని తెలంగాణలోనే ధనిక రైతాంగాన్ని తెలంగాణలో ఉండేటట్లు తయారు చేస్తాం, తెలంగాణ వ్యవసాయ భూమి క్రాప్ కాలనీస్ కింద విభజిస్తామని మనవి చేయడం జరిగింది. కెమెరా మిత్రునికి మనవి, మీరు దయచేసి కెమెరా దింపద్దండి, వాళ్ళు మీ కెమెరా చూసి అరుస్తూ ఉన్నారు. సభలో చాలామంది రైతులు ఉన్నారు, అరుపులు బంద్ చేయాలి కొద్దిసేపు. సభ అయిపోయిన తర్వాత కేరింతలు గట్టి కొడదాం, గజం గజం దుంకుదాం. కానీ నేను చెప్పే మాట రైతులకు చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందరూ కూడా ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కెమెరాని కూడా డిస్టర్బ్ చేయొద్దని నేను కోరుతా ఉన్నా. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మంచి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఖచ్చితంగా రైతులం కాబట్టి, నిజాయితీ గల వాళ్ళం కాబట్టి మన కార్యక్రమానికి మనమే కాపలాదారులుగా ఉండాలి. చెత్త కుండీలలో ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప ముక్కలు ఏరుకొని అమ్ముకుంటోళ్ళకు కూడా సంఘం ఉన్నది, కానీ రైతులకు సంఘం లేదు. ఎవడైనా సరే వాడు తయారు చేసిన దానికి వాడే ధర చెప్తాడు. మట్టి విసికి, బురద విసికి 6 కాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే మన పంటకు మాత్రం మనం ధర చెప్పే పరిస్థితి లేదు. నిజమేనా ఈ మాట? నిజమేనా కాదే? నిజమైన వాళ్ళు చేయలేవట్లేదు, చేయమిన వాళ్ళకి నిజం కాదా ఏంది? మనం పండించే పంటకు మనం ధర చెప్పే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రావాలి, వచ్చి తీరాలి. వస్తుందా రాదా? మనమందరం పిడికిలెత్తితే, మనందరం పట్టుబడితే వస్తుంది. మీ వెంట కేసీఆర్ ఉంటాడు, మొత్తం రైతులను ఆర్గనైజ్ చేస్తాడు. వస్తుందా ఇప్పుడు గ్యారంటీగా? కేసీఆర్ మీ వెంట ఉంటే వస్తుందా? వస్తుందంటే వాళ్ళు చేతులు లేవట్టుర్రి. కెమెరాని గడి చూపెట్టవా? రావానంటే వట్టిగా రాదు, పట్టుబట్టాలి, జట్టు కట్టాలి. తెలంగాణ రైతు బిడ్డలు అనేకమైన సమ్మెలు చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జాతి మనది. ఇవాళ మనం అందరం అనుకుంటే బంగారంలాగా రైతులందరూ కూడా కాలు మీద కాలేసుకొని రందిలేని వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. రావడం కోసం రైతు బిడ్డగా, మీ కొడుకుగా, మీ బిడ్డగా నేను ఒక పని చేసి పెట్టిన. మీకు చినుకు పడుతుందంటే రంది బ్యాంకోన్ చుట్టూ తిరగాలి, సావుకారు చుట్టూ తిరగాలి. ఆ బాధ లేకుండా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు కూడా మీకు వ్యవసాయ పెట్టుబడి ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2 పంటలకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి పంటకు మే 15 లోపల మీ బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సరిపోతుందా? మే 15 కరెక్ట్గా రోహిణి కార్తీ లోపు, తొలకరి లోపు, రోహిణి కార్తీ మొదటి వాన పడే ముందు 4,000 రూపాయలు మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పంటకు దసరా పండుగ సందర్భంలో యాసంగికి ముందు అక్టోబర్ 15 లోపు మళ్ళీ 4,000 రూపాయలు మళ్ళీ మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. కరెంటు ఫ్రీగానే ఇస్తారు, నీళ్లు ఫ్రీగానే ఇస్తారు. పెట్టుబడికి బాధ లేదు, పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది. 2 పంటలకు కూడా ఇస్తుంది. 4,000 రూపాయలు నేను కూడా కాపోని, నాకు కూడా వ్యవసాయం ఉంది. మొన్నగా ఆయన అన్న 4,000 ఎందుక కేసీఆర్ 2,500 చాలే అన్నాడు. ఎరువు బస్తాలు అన్నావు కదా, 2,500 జారిపోతాయి కదా నేను చెప్పిన. నాకు తెలుసు 2,300కే 2 డిఏపి బస్తాలు, 3 యూరియా బస్తాలు వస్తాయి. మరి ఇత్తనం ఎవడు కొనియాలి, పురుగుల మంది ఎవడు ఇవ్వాలి, మరి ఒక ఎకరానికి కొంత కూలి కూడా మొదటి కూలీని ఎవరు ఇవ్వాలి. అందుకే 4,000 పెట్టినాం. కాబట్టి 2,500కు యూరియా బస్తాలు, డిఏపి బస్తాలు వచ్చినా మిగతా 1,500 రూపాయలతోని ఇత్తనం కొనుక్కోవాలి, ఒక ఎకరానికి పురుగు మందు కొనుక్కోవాలి, మొదటి విడత కూలీ కూడా దానిలో నుంచే ఎలా తీసుకోవాలి. అందుకే పెట్టుబడికి మీరు ఇంకో దిక్కు పోకుండా ఎకరానికి 4,000 నిర్ణయం చేయడం జరిగింది. ఆ డబ్బులు మీకు వస్తాయి, రావాలి. ఎట్లా రావాలి?
మనం అమ్మే పంటకు ధర రావాలి. ఎట్లా రావాలి? దాని సూత్రం అంతా నేను కనిపెట్టిన. రైతులు ఇంతకుముందు ఉన్నట్టు అనార్గనైజ్డ్గా ఉండద్దు, రైతులు ఆర్గనైజ్ కావాలి. గ్రామంలో ఉండేటువంటి అందరూ రైతులతోని, అన్ని కులాల వాళ్ళు, ఎవరికి అర్ధగుంట భూమి ఉన్నా 2 గుంటల భూమి ఉన్నా ఆ రైతులందరూ మెంబర్లై గ్రామ రైతు సంఘం ఏర్పాటు కావాలి. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. మండల రైతు సమాఖ్యల యొక్క సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. జిల్లా రైతు సమాఖ్యల సహకారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. రాష్ట్ర రైతు సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి బాజప్తా 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం రాష్ట్ర కార్మిక కర్షక సమాఖ్య దగ్గర పెడుతుంది. ఆ సమాఖ్య అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ ఉంటాడు. ధాన్యం పండంగానే మనం బస్తాలు తీసుకొని మార్కెట్లో పోవద్దు, ఎవరి పడితే వాళ్ళం పోవద్దు. మన గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సంఘాలు, జిల్లా రైతు సంఘాలు వ్యాపారస్తులతో మాట్లాడతారు. సేటు మక్కలు వండించిన బిడ్డ ఏం ధర ఇస్తావు? ఇస్తావా? ఇయ్యవా? ఈ ధర ఇయ్యకపోతే మేమే రైతులకు పర్మిట్లు ఇస్తాం. దేశంలో ఎక్కడ ధర ఉంటే అక్కడ రాష్ట్ర రైతు సమాఖ్య ఆధ్వర్యంలో అమ్ముకుంటాం, కానీ మీకు మాత్రం ఇయ్యమనే పద్ధతికి మనం ఎదగాలి. చేద్దామా ఈ పని? చేయవలసిందేనా? వడ్లు పండుతాయి, వాళ్ళు వ్యాపారస్తులు దళారీలు టెలిఫోన్లు దింపుకుంటారు, ఎవడు పోయినా గదే రేటు పెడతారు. ఒకటైనా మీటర్ గుచ్చి దీనిలో తేమ శాతం కింద ఉంటుంది అంటాడు. మీటర్లు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీటర్లు రైతు సంఘాల దగ్గర ఉంటాయి. రైతు సంఘం చెప్తుంది ఎంత తేమ ఉన్నది ఎంత లేదనే మాట. ఆ రకమైన పవర్ కూడా మన రైతాంగానికి రావాలి. అట్లయితే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే పండించిన పంటకు ధర అనేది మనము రాబట్టుకోగలుగుతాం, బ్రహ్మాండంగా ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే నీళ్లు రావాలి. వ్యవసాయానికి నీళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ మీకు తెలుసు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుదల బట్టి ఆయన నియోజకవర్గం పాలేరులో, ఖమ్మం జిల్లాలో 10.5 నెలల్లో ప్రాజెక్టు భక్తరామదాస్ కంప్లీట్ చేసి 60,000 ఎకరాలకు నీళ్ళడానికి ఇలా రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ఇతర పార్టీలకు గుండెలు ఎదిరిపోయినాయి. వాళ్ళు ఇదే స్పీడ్లో కనుక కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఇదే స్పీడ్తో కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తే మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇంకా మాకెవడు ఓటేస్తాడు? రాజకీయంగా మాకు బతికేదని ఈరోజు వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టేజ్ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విపరీతమైన గ్రీన్ ట్రిబ్యునల్కి పోతూ ఉన్నారు. నీళ్ళు రాకుండా అడ్డం చేసి ప్రజలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం 1 అరనో క్లియరెన్స్ రాకుండా ప్రాజెక్ట్ తొందరగా కడదామని ఆదుర్దతో కట్టచ్చు. దేనికోసం కడతారండి? ఎవరి కోసం కడతారు? తొందరగా నీళ్లు రావాలి. ఆరిపోయిన తెలంగాణ, వలసపోయిన తెలంగాణ, నెర్రెలు బారిన తెలంగాణ నేలకు నీళ్లు రావాలని ప్రభుత్వం చేస్తే దానిలో టెక్నికల్ తీసి కోడిగుడ్డు మీద ఈకెలు వీకి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి పర్యావరణ అనుమతి లేదు, తొక్క లేదు, తోశానం లేదని స్టేలు తెచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు, ఈ సన్నాసులు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పదవుల కోసం, పైరవీల కోసం నోరు మూసుకొని దద్దమ్మల్లాగా పడున్నారు. కాబట్టే తెలంగాణ ఈ గతి పుట్టి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వలసలు పోయే కర్మ తెచ్చింది ఈ సన్నాసులే. నేను ఒక మాట అడుగుతా ఉన్నా. ఇలా మిషన్ కాకతీయలో ఇవాళ చేయాల్సి వస్తున్న చెరువులు 45,000 చెరువులు ఏనాడన్నా వీళ్ళు కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెచ్చినారా? మా చెరువులు బాగు చేయాలని అడిగినారా? నోరు తెరిచినారా? యుద్ధం చేసినారా? ఏనాడు కూడా చెయ్యలే. చెయ్యకపోగా మళ్ళీ ఇప్పుడు నీళ్లు రాకుండా శిఖండిలాగా అడ్డం పడతా ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి ఎక్కడికక్కడ నిలదీసి మీరే అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళ చరిత్ర మీరు స్వయంగా చూసినారు. నేను అంటున్నా వీళ్ళని సన్నాసులని, దద్దమ్మలని. ఎందుకంటున్నా నేను? ఆనాడు మీరందరూ చూసిండ్రు. పౌరుషం లేదు, వీళ్ళకి రేషం లేదు. వీళ్ళ నిష్క్రియాపరత్వం వల్లనే తెలంగాణ కరువు కాటకాల కాలవాలమైంది. 24 లక్షల బోర్లు వేసుకొని రైతుల బతుకులు బోర్ల పడ్డాయి. కరెంటు బాధలతో కాలి సచ్చినం, రైతుల కరెంటు షాకులు పట్టి సచ్చినం. వీళ్ళ యొక్క తెలివి తక్కువతనం వల్ల, వీళ్ళ తెలంగాణ యొక్క కాంగ్రెస్ నాయకుల అసమర్థ విధానాల వల్ల. అది మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, అహంకారంతో మాట్లాడినాడు. మీ తెలంగాణ రావడానికి నేను అడ్డం కాదు, నిలువు కాదని ఆయన మనల్ని ఎక్కిరిస్తూ ఉంటే వీళ్ళు ఆయన సంకలతో వచ్చి ముసిముసి నవ్వులు నవ్విండ్రు తప్ప
ఒక్కడు కూడా ధైర్యం చేసి రాజీనామా చేసి రాలే. కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎక్కువ మాట్లాడితే ఇదే ఈటల రాజేందర్, హరీష్ రావు, మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో నిలదీస్తే ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి? రాసుకో, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకపోన్నాడు. ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా రాజీనామా చేసిండా? బయటికి వచ్చిందా? వీళ్ళకి నెత్తురుందా? పౌరుషమైన బిడ్డలైతే గట్లే ఉంటారా? టీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రాజీనామాలు ఇసిరిపారేసినాం, ఎన్ని సందర్భాలు ఉప ఎన్నికలు కొట్లాడినాం. ఆనాడు రాలే, ఆనాడు కాంగ్రెస్ నాయకులు సంచులు మోసిండ్రు పదవుల కోసం. మళ్ళీ ఇలా ప్రాజెక్టులు కడదామంటే స్టేలు తెచ్చి అడ్డుకుంటా ఉన్నారు. దయచేసి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజానికం ఈ నాయకులను నిలదీసి అడగాలి, ఎందుకు స్టే చేస్తున్నారు, ఎవరి మేలుగోరు స్టే చేస్తున్నారు, ఏం లాభిస్తుంది స్టే చేస్తున్నారని చెప్పి అడగాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఒకటే మాట మీకు ఇస్తా ఉన్నా, మీ ఆశీర్వచనం, మీ దీవెన ఉన్నంత కాలం, మీ సపోర్ట్ ఉన్నంత కాలం, ప్రాణం పోయినా సరే ఖచ్చితంగా అభివృద్ధిని ఆగనివ్వను. ఎన్ని బాధలు పడినా సరే ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని మనవి చేస్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఏ ఎన్నికకు పోయినా బ్రహ్మాండమైన విజయం మీరు గెలిపిస్తా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ ఉప ఎన్నిక కావచ్చు, ఇక్కడ పసునూరు దయాకర్ను ఇదే వరంగల్లో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 4,60,000 మెజార్టీ ఇచ్చి కావచ్చు, చరిత్రలో ఎప్పుడు లేని విజయాలు మీరు ఇస్తా ఉన్నారు. అవి చూసి కళ్ళు బయలు తిరిగి ఇక మా గతి లేదేమనుకున్న వాళ్ళు రకరకాల కథలు చేస్తూ ఉన్నారు. సిపిఐ నాయకుడు ఆయన నారాయణ అని హైదరాబాద్ ఎన్నిక జరుగుతుంటే టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నా చెవు కోసుకుంటాను. నేను చెప్పిన నారాయణ ఓట్లు లెక్క పెట్టినాడు, హైదరాబాద్లో ఉండకు చెవు పోతుంది నీదని చెప్పిన. నేను ఒంటి చెవు నారాయణ చూసి నాకు ఇష్టం లేదని చెప్పిన. ఓడు చెవు కోసుకుంటా అంటాడు, ఓడు గడ్డం పెంచుతా అంటాడు, ఇంకోటి మాట్లాడతాడు. 2019లో మళ్ళీ మనమే ఒకసారి బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత ఎవడెవడు ఏమేమి కోసుకుంటాడో ఆ రోజు చూద్దాం, ఆ రోజు మాట్లాడమని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సభను బ్రహ్మాండంగా ఇంత ఎండ ఉన్నా, ఇంత టెంపరేచర్ ఉన్నా కూడా మీరందరూ కూడా అనేకమైనటువంటి ప్రయాస కోర్చి ఇంత పెద్ద సభ జరగడానికి భారతదేశంలోనే ఈ ఎన్నికల తర్వాత ఏ పార్టీ కూడా జరపలేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా పిడికెడు మందితో ప్రారంభమైన పార్టీ 75 లక్షల సభ్యత్వం సంతరించుకొని భారతదేశంలోనే ఒక మంచి రాజకీయ ఫోర్స్గా తయారైంది. మనమందరం కూడా ప్రజల మధ్య ఉండి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించి మీ యొక్క నాయకుల నాయకత్వంలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలి. 2019లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని మనం కోరుకున్న రాష్ట్రం చేయాలని చెప్పి నా చివరి రక్తం పొట్టు వరకు కూడా మడమ దిప్పకుండా ఎవరి మీదైనా సరే తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేసి బంగారు తెలంగాణ చేసే వరకు విశ్రమించనని మరొక్కసారి తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అంటలేరా జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ సభను స్థానిక మంత్రి కడియం శ్రీహరి గారు, చందులాల్ గారు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వారితో పాటు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు గత వారం రోజులుగా ఇక్కడనే మకాం వేసి అనేక కమిటీలు వేసుకొని బ్రహ్మాండమైన అలంకారంతో చాలా డిసిప్లిన్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు. వారందరికీ కూడా శ్రీహరి గారికి, హరీష్ గారికి, చందులాల్ గారికి, వరంగల్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇందులో కమిటీలలో పనిచేసినటువంటి మిత్రులందరికీ, వరంగల్ మేయర్ గారికి అందరికీ కూడా పేరు పేరున మనందరి పక్షాన, మొత్తం టీఆర్ఎస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.